హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, నేను వీడియోస్ సాటర్డే మనం పోస్ట్ చేసింది. మార్కెట్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేశానని చెప్పాను కదా. సో దట్ ఈస్ ఫర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అనుకున్నట్టుగానే మార్కెట్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ టెస్ట్ విత్ దట్ TP3 వరకు వచ్చేసింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద వీక్లీ లెవెల్స్. దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్ డౌన్ టు హియర్. సో దెన్ నెక్స్ట్ ఇంకా ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దానికి ముందు రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ లెవెల్లో కూడా చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో కూడా చూస్తే మనకు విల్ గెట్ గైస్ 1 మినిట్. యా, సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో కూడా సో మనకు అనుకున్నట్టు TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాగే మార్కెట్ అనేది ఫుల్ క్రాష్, గట్టిగా మండే గట్టి క్రాష్ ఇచ్చిందండి. సో దాని ప్రకారంగానే మార్కెట్ అనేది TP3 వరకు వచ్చేసింది. దెన్ ఆటోమేటిక్లీ TP3 క్రాస్ అయితే TP4 ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఈవెన్ TP3లో ఒక లెవెల్ దాటితే ½ దాటినా కానీ TP4 ప్లే అవుతుంది. జస్ట్ దాన్ని నేను ఇప్పుడు మార్కెట్ అనేది ఫాలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫాలింగ్లో సో డైలీలో టైం ఫ్రేమ్లో లైక్ ఎగ్జాంపుల్గా మనం డైలీ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్కి స్విచ్ ఓవర్ అయిపోతాం. ఓకే, సో ఈరోజు అలాగే జరిగింది నిఫ్టీలో. అందుకనే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే జరిగింది. దెన్ నేనేం చేశానంటే నా లెవెల్స్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. ఈ లెవెల్ ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ TP4 కాంప్రమైజ్ అయిన తర్వాతనే అయ్యేటట్టు పెట్టుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి క్రాషెస్ అనేవి 1 or 2 టైమ్సే వస్తాయండి. ఓకే, అంటే లైక్ ఎగ్జాంపుల్గా మంత్లీలో 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ రావచ్చు క్రాష్ ఫాల్ టైంలో. ఓకే, సో ఇయర్ మొత్తంలో చూస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఇలాంటివి 10 రోజుల కంటే ఎక్కువ ఉండవు నాకు తెలిసినంత వరకు అయితే. సో దాని ప్రకారంగా నేను ఇంకొక లెవెల్ యాడ్ చేశాను. దట్ ఈస్ ఫర్ ద TP5 డౌన్ సైడ్. మీరు అప్పటిదాకా చూస్తున్న అనాలిసిస్లో TP4 చూసారు కదా. నౌ ఐ యాడెడ్ ద TP5 లెవెల్ ఆల్సో. బికాస్ ఎందుకు ఇంత వైడ్ దూరంలో యాడ్ చేశాను అంటే ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఫాల్ ఛాన్సెస్ తీసుకుంటే మాత్రం ఎక్కువగా ఫాల్ అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అక్కడ యాడ్ చేశాను. ఓకే, సో చూద్దాం గైస్. సో మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది రేపు చూద్దాం. సో కమ్ టు దట్ సినారియోలో ఈ లెవెల్లో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. ఈవెన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. సో డైనమిక్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడే ఉంది. సో మార్కెట్ అనేది రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ హై, ఓకే, అంటే ఈ హై ఆర్ దిస్ ట్రెండ్ లైన్ 23,000 రేంజ్ నుంచి అండ్ 25,600 రేంజ్ వరకు ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ పాసిబుల్ టు టచ్ TP4 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 22,500 రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, వాలటైల్ టు డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో అలా అయితే మనకు ఈరోజు ఎలా ఉంది? సో ఆబ్వియస్లీ ఐ యాడెడ్ చెప్పాను కదా, ఈరోజు మాత్రం మార్కెట్ మనం అనుకున్నట్టు TP4 నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఐ యాడెడ్ దిస్ లెవెల్. ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు ఎగ్జాక్ట్లీ TP5. జస్ట్ ఈ లెవెల్ నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేసి పెట్టాను. యాక్చువల్గా దీన్ని అన్లాక్ చేయలేదు అన్నట్టు. జస్ట్ నౌ టుడే ఈజ్ అన్లాక్డ్ దట్ పొజిషన్, అంతే, ఏం లేదు. ఈ పొజిషన్ మాత్రం అన్లాక్ చేశాను అంతే. ఓకే, ఇది కూడా దాటి కిందికి వచ్చిందంటే ఇంకా ఆబ్వియస్లీ మార్కెట్ అనేది గట్టిగా ఫాలో అవుతుంది. అది నిఫ్టీలో కనబడింది, వీళ్ళు చూద్దామండి. బట్ నేను అంతకంటే ఎక్కువ పెట్టాను, ఎందుకంటే నాకు ఈ లెవెల్ అనేది చాలా జాగ్రత్తగా నేను మానిటర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇదే సేమ్ ఈ లెవెల్ అనేది మనము డెరివేటివ్ డెల్టా యూస్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ఆప్షన్స్లో కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్స్ కోసం అని కూడా నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను దీన్ని. సో అందుకని వెయిట్ చేస్తూ హోల్డ్ చేశాను. దెన్ ఆటోమేటికలీ ప్రజెంట్ టైం రన్ అయింది, ఆ లెవెల్ని అన్లాక్ చేశాను అంతే. దట్స్ ఇట్. నా కోడ్లో బ్యాక్ సైడ్లో వెళ్ళి సోర్స్ కోడ్ ఉంటుంది కదా, సోర్స్లో కోడ్లోకి వెళ్ళి అన్లాక్ చేశాను అంతే. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. రేపు ఎలా ఉండబోతుందో లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్స్ ప్రకారంగా టుమారో లెవెల్స్లో మాత్రం ఇంకా అన్లాక్ చేయలేదండి, ఎందుకంటే ఇలాంటివి ఒకసారి జరుగుతూ ఉంటాయి, అందుకని అన్లాక్ చేయలేదు. సో పాసిబిలిటీ కమ్ డౌన్ టు హియర్. ఓకే, సో వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేది ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది. ఓకే, సో ఆబ్వియస్లీ ఫస్ట్ సెల్లర్స్ ఇక్కడ అండ్ సెకండ్ సెల్లర్స్ ఇక్కడ. సో ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది లోయర్లో ఫామ్ అయిపోయింది కాబట్టి TP2 ఆర్ TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతాయి. దెన్ వాట్ అబౌట్ ద సపోర్ట్? ఐ యాంటిసిపేషన్ టు టెస్ట్ 22,300 రేంజ్ అండి. ఫస్ట్ సపోర్ట్ ఈజ్ 22,500 600 రేంజ్ ఉంది. ఈ రేంజ్, ఈ ట్రెండ్ లైన్ అనేది నేరో అయిపోతుంది, చూసారు కదా. సో దిస్ ఇస్ నేరో, బట్ ఈవెన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ నేరో.
because I have to switch you into intraday. Okay. Okay. So ఇది నాట్ narrow అండి. So obviously anticipation rotates TP2 and this TP3 is a very strong resistance I consider అండి. 23,050 రేంజ్ వరకు ఆర్ 23,100 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నానండి నేను. బట్ మార్కెట్ అనేది దీని కిందే క్లోజ్ అయింది కాబట్టి ఈ ఎల్లో బ్యాండ్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద మై strong resistance. Then where is the support? My first support is this one and second support is this one. Very strong support. After that anticipation to test the inside ki వెళ్ళే chances ఉన్నాయండి. Okay. So market అనేది volatile to downside అనేది expect చేస్తున్నాను. So come to that fin nifty. So downside expect చేస్తే 22,300 call. Okay. So if is option sellers, so ఇక్కడ చూడండి guys, derivative లో ఈవెన్ ఆప్షన్స్లో యాడ్ అయినా కానీ డెరివేటివ్లో మాత్రం లెవెల్స్ రాలేదు చూసారా, ఇక్కడ ఎక్కడో క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ప్రీవియస్ డే లెవెల్స్ లేదు కాబట్టి. ఓకే, ఈ లెవెల్స్ తీసుకొని ఆటోమేటిక్గా ప్లాట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ లెవెల్స్లో 22,300 అనేది తీసుకుందాం. సో ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్, ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ సెల్ ఇట్ 600 రేంజ్లో మీరు ఆప్షన్ సెల్ చేసుకొని కూర్చోవచ్చు. ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నానండి. TP4 ఆర్ TP5 ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ ద 22,300 కాల్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదే బయింగ్ పొజిషన్ ఏంటి ఈ రేంజ్లో, అదే మార్కెట్ అనేది ఇట్స్ కేమ్ డౌన్ టు 23,300కి వస్తే ఇది ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ ఏ జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓకే, ఈ TP4 ఈవెన్ ఇట్స్ పాసిబుల్ టు గో టు జీరో కూడా ఉంటుంది. సో డీప్ ఇన్ ద మనీలో TP5 ప్లాట్ అవుతుంది అంతే. జస్ట్ ఇది అన్లాక్ చేయలేదు అంతే, నేను ఇంకేం లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు మార్కెట్ అనేది పై సైడ్నే ఉంది కాబట్టి డీప్ ఇన్ ద మనీలో నేను ఇది చెప్తున్నాను. సో అదే 23,700 చెప్తామండి. సో 700లో ఎలా ఉంది, సో 700లో చూస్తే లోయర్లో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ కన్సిడర్ యాజ్ ఏ TP2 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి ఇందులో. సో ఇట్స్ బికమ్ జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ సెల్ ఇట్ అండ్ సిట్ ఐడల్ అప్ టు హియర్. ఓకే, సిట్ దిస్ ఆర్ దిస్ అండ్ సిట్ ఐడియా. ఓకే, రేపు మాత్రం గ్యాప్ కవర్ చేస్తే మాత్రం చెప్పలేమండి. ఓకే, నాకు తెలిసిన అయితే కొంచెం ఇంకా డౌన్ సైడ్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్యాప్స్. ఓకే, సో ఇఫ్ యూఆర్ దిస్ ఈజ్ అ కాల్ వైప్ అండి. ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్ అయితే, సో బయ్యర్ అయితే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనుకుంటే, బయ్యర్ అయితే నాకు సినారియో ప్రకారంగా అయితే మీరు 54 ఆర్ 40 రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చండి. ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వచ్చు. జస్ట్ రీటెస్ట్ ఎగ్జిట్, దట్స్ ఇట్. రీటెస్ట్ ఎగ్జిట్ అంతే. సో నేను ఎక్కువ శాతం అయితే ఇన్ ద మనీకి ప్రిఫరెన్స్ ఇస్తానండి. 22,500కి జస్టిఫికేషన్ ఇస్తున్నాను. దీనిలోనే ఎక్కువ శాతం ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్కి చేసుకుంటే బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది పడితే మాత్రం 130, 120 రేంజ్లో మీరు హెడ్జ్ ఆప్షన్ బయ్యర్ ఎంటర్ అవ్వచ్చండి. ఆర్ దిస్ ఈస్ ద 40 రేంజ్, ఈ రేంజ్లో అయినా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సీ గైస్, అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇఫ్ యూ సీ హియర్ బ్యాంక్ నిఫ్టీ 30 minutes టైం ఫ్రేమ్లో ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టచ్ TP31కి రేంజ్ రీచ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు TP4 ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, సో కమ్ టు హియర్ సినారో. ఇక్కడ చూద్దాం. టుమారో ప్రీమియం పీక్స్ లెవెల్స్ ఆన్ చేస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో, స్పెషల్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ డైలీ లెవెల్స్లో అయితే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రీచ్డ్ హియర్. సో TP2 50,500 రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టచ్ 50,800 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ రేంజ్ వరకు అయితే వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే మార్కెట్ దీని కిందే అయిపోయింది కాబట్టి ద సపోర్ట్ ఈస్ 49,000 రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ బై జోన్ కిందకి నేను కన్సిడర్ చేసుకున్నానండి. సో నిఫ్టీ ఎక్స్పైరీ అనేది వాలటైల్ టు డౌన్ సైడ్ ఉంటే మాత్రం ఇది, సో వాలటైల్ టు డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి నిఫ్టీ కూడా రన్ అవుతుంది కాబట్టి ఓన్లీ 2 స్టాక్సే వేరీ అవుతాయి. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీ సినారియో చూద్దాం. ఈవెన్ నిఫ్టీ సినారియో చూస్తే షాక్ అయిపోతాం. సో ఎందుకు అంటే ఇట్ ఈస్ ద వర్జిన్ బై జోన్ అనేది ఉంది ఇక్కడ. జస్ట్ టచ్ అండ్ వెంట్ అవుట్. సో ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ గైస్, మన కోడ్ అన్లాక్ చేసామని చెప్పాం కదా. సో TP5 అనేది అన్లాక్ చేసాము. సో ఇది రీటెస్ట్ చేసింది, ఫాల్ అయిపోయింది. ఫాల్ అయిపోయి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, 23,400 రేంజ్, 23,924 రేంజ్ని వరకు టచ్ చేసింది. ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది అంటే దిస్ ఇస్ ద వర్జిన్ వీ వ్యాప్ అండి. దిస్ ఇస్ ద
వర్జిన్ వీవ్యాప్. ఓకే. సో ఇఫ్ ప్రీవియస్ వీక్‌కి మీరు కంపేర్ చేసుకుంటే ఇది వర్జిన్ వీవ్యాప్ అండి. ఓకే. సో ఇది దానికి ఇంతవరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది ఆ రేంజ్‌కి వచ్చేసింది కాబట్టి ఇది వర్జిన్ వీవ్యాప్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే. సో వీవ్యాప్‌ని పక్కన పెట్టేద్దాం. దెన్ వాట్ అబౌట్ హియర్? సో వర్జిన్ వీవ్యాప్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీని యాంటిసిపేషన్ టు టెస్ట్ 23,700 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో దానికి ముందు మన వీక్లీలో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫాల్ ఉందా? ఆర్ కొంచెం రీటెస్ట్ తీసుకునేదానికి పాసిబిలిటీ ఉందా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే స్టిల్ ఇట్ ఈస్ ఏ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ అప్ టు హియర్ 23,300 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఇది అండ్ దెన్ దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,500 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో ఇన్ ద వీక్లీ లెవెల్స్‌లో కన్సిడర్ చేస్తే. సో మార్కెట్ అనేది నాకు తెలిసి నిఫ్టీ అనేది ఈ రేంజ్ టు ఈ రేంజ్‌లోనే క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ వీక్. ఓకే. సో కమ్ టు దట్ సినారియో డైలీ సినారియోలో చూస్తే సో నిఫ్టీ రేపు ఏ లెవెల్‌లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నది కూడా ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో వీడియో లెంత్ కూడా ఎక్కువ అవ్వకుండా మనం చూసుకుందాం. కాన్సంట్రేషన్‌గా చేద్దాం. ఓకే. మీకు గాని నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి. అండ్ ఇవి చాలా టెస్ట్ చేసిన లెవెల్స్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే మీరు ప్రీవియస్‌గా ఎళ్లి వెరిఫై చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో ఆ లెక్కల ప్రకారంగా చేస్తే 23,400 రేంజ్ టీపీ3 అండ్ టీపీ4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కనబడుతున్నాయండి. ఇది కూడా సేమ్. బట్ నాకున్న వ్యూ ప్రకారంగా అయితే టీపీ1 కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి కింద ఉన్నది కాబట్టి టీపీ1 కింద ఉంది కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ 23,600 అండ్ 23,500 రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీ లెవెల్స్. ఓకే గైస్ ప్లీజ్ అండర్స్టాండ్. సారీ గైస్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు లైవ్‌లో ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఐ హావ్ కాల్ వచ్చింది అండ్ చాలా ఎక్కువసేపు బయట ఉండాల్సి వచ్చింది. సో అందుకని అప్లోడ్ కూడా వీడియో లేట్‌గా అవ్వాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ. బై గైస్. హ్యాపీ ట్రేడింగ్.